ఏంటండి అలా చూస్తున్నారు? పేపర్ మీరు తర్వాత అయినా చదవచ్చు. టిఫిన్ రెడీ అయింది, ముందు రండి టిఫిన్ చేద్దరు కానీ. అదేంటండి ఇప్పుడేగా కాఫీ ఇచ్చారు, అప్పుడే టిఫిన్ అంటారేంటి? పర్లేదులేండి, నేను పేపర్ చదివాక వచ్చి టిఫిన్ చేస్తాను. మీకు ఆకలిస్తే మీరు తినేసండి. అంటే ఈవెంట్ ఫైల్స్ ఏవో బ్యాలెన్స్ ఉన్నాయండి, అవి ఆడిటర్ గారికి ఇవ్వాలి. ఒకసారి చూస్తారా? అదేమంత ఇంపార్టెంట్ కాదండి, తర్వాత చూస్తానులేండి. భగవంతుడా, ఇప్పుడు ఈ పేపర్ని ఎలా తీసుకెళ్ళాలి? లక్ష్మి గారు, ఏమండి లక్ష్మి గారు, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? అబ్బే టెన్షనే లేదండి, అలాంటిదేం లేదు. మరి బాబాయ్ అంతలా పిలుస్తుంటే పలకట్లేదేంటండి? ఏవో సరుకులు తీసుకురావాలంట కదా, ఇందాకటి నుంచి ఒకటే అరుస్తున్నాడు. వెళ్ళండి, మిమ్మల్ని. భగవంతుడా, ఎలాగైనా సరే బాబా యాడ్ చూడకుండా చూడు తండ్రి. అమ్మా లక్ష్మమ్మ, సరుకులు తెమ్మన్నావు కదా, త్వరగా లిస్ట్ ఇవ్వు. లక్ష్మి గారు, బాబాయ్ అంతగా పిలుస్తున్నాడుగా, వెళ్ళండి. ఇంకా ఆ పేపర్ యాడ్ని చూసినట్లేదు. ఇదే కరెక్ట్ టైం. బావ చేతుల్లోంచి ఎలా అయినా ఆ పేపర్ని తీసుకోవాలి. బావగారు, బావగారు, అది 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 ఆ పేపర్లో ఆర్ట్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి వచ్చింది. అది నాకు చాలా అర్జెంటుగా కావాలి. ఒక్కసారి ఇవ్వండి ప్లీజ్ బావగారు. అవునా? ఏది ఒకసారి నన్ను చూడండి. పర్లేదు బావగారు, నేను చూసిస్తాను బావగారు. సారీ బావగారు, పేపర్ లాక్కున్నందుకు ఏమనుకోవద్దు, మళ్ళీ వెంటనే తెచ్చిస్తాను. అమ్మయ్యా, ఏదైతేనే అక్క చూడకుండా చేయగలిగాను.
అది అంటే అక్క ఆ పేపర్లో నువ్వెందుకు ఆ పేపర్ కాల్చావో నాకు తెలుసమ్మా. నేను ఆ పేపర్లో ఉన్న యాడ్ చూశానమ్మా. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నువ్వు కాకపోయినా తర్వాత నేనైనా ఇదే పని చేసేదాన్ని. అక్క అవునమ్మా, మనం ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ మన గతం తాలూకా సమస్యల వల్ల ఈ కుటుంబానికి ఇబ్బంది కలగకూడదమ్మా. అంతే కదమ్మా, సాధ్యమైనంత వరకు మనం ఇక్కడ ఉన్నట్టు మన ఆదిశంకర్ బావకి అస్సలు తెలియకూడదు. తెలిసిన మరుక్షణమే మన వల్ల వీళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అలా ఎన్నటికీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను పడే తపన తాపత్రయాన్ని నువ్వు అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు మాత్రం చాలా బాధగా ఉందక్క. దేనికమ్మా? ఎన్ని రకాలుగా నువ్వు తప్పించుకోవాలని చూసినా మన బావ మాత్రం నిన్ను వదలట్లేదు. తను ఇప్పుడు కాకపోయినా రేపైనా నిన్ను పట్టుకుంటాడేమోనని నాకు చాలా భయంగా ఉందక్క. ఏం చేసి నిన్న రాక్షసుడి నుంచి కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు భయపడకమ్మా, నాకేమీ కాదు. నన్ను పట్టుకోవాలన్నది బావ ఆశ అయితే మనల్ని కాపాడుకోవాలి అన్నది మన భవానీ అమ్మ సంకల్పం. సంకల్పం కంటే ఆశేమి గొప్పది కాదమ్మా. మన భవానీ అమ్మ ఆశీస్సుల వల్ల మన బావ ఆశ అడియాస కాక తప్పదు. ఇంక దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, సరేనా? నీకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరమ్మా. మన బావ చేతిలో ఎక్కడ నా ప్రాణం పోతుందో అని నువ్వు బాధపడుతున్నావు. కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కృష్ణ బావ ప్రాణం ఎక్కడ పోతుందో అని నేను భయపడుతున్నాను. కృష్ణ బావ కంటే నా ప్రాణం నాకేం ఎక్కువ కాదమ్మా. తను నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పద్మా, పద్మా, ఏమి పద్మా? ఏంటండి, ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? ఏమాటం ఏంటే, మనం అనుకున్నదంతా అయ్యింది. ఆదిశంకర్ రాధను పట్టుకోవడానికి కొత్త పథకం ఆలోచించాడే. ఇప్పుడు గనక మన కృష్ణ కంటపడితే ఇంకేమైనా ఉందా? అందుకే మనం వెంటనే పట్నం వెళ్ళిపోవాలి. త్వరగా బట్టలు సర్దవే. ఏంటండి మీరనేది? ఆ ఆదిశంకర్ రాధ కోసం కొత్త పథకం వేశాడా? అసలు ఏంటండి అది? ఇదిగో ఇదిగో చూడవే. నిజమేనండి. ఇది గనక మన కృష్ణ చూస్తే ఇంట్లో ఉన్న చిన్నప్పటి రాధని తను గుర్తుపడతాడు. తను ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడండి. అప్పుడు ఆదిశంకర్కి రాధ మన కృష్ణ దగ్గరే ఉంది అని తెలిస్తే చంపేస్తాడండి. నా భయం కూడా అదేనే. ఈ ఫోటోని మన కృష్ణ చూడకపోయినా ఇప్పటికే ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళలో ఏ ఒక్కరైనా చిన్నప్పుడు రాధను గుర్తుపట్టినా తను మన కృష్ణతో కలిసి ఉంటుందని తెలిసినా ఆదిశంకర్ రాధని మన కృష్ణని వదలడే, చంపి తీరతాడే. అలా జరగకూడదంటే మనం ఇప్పుడు ఈ క్షణమే పట్నం వెళ్ళిపోవాలి. పద, వెంటనే వెళ్ళి మన కృష్ణను కాపాడుకోవాలి. అవునండి, ఒక్క క్షణం ఆలస్యం చేసినా మన కృష్ణ మనకి దక్కడండి. పదండి, త్వరగా బయలుదేరదాం. త్వరగా బట్టలు సర్దు. అలాగే. ఏంటండి
గుడికెళ్ళారా? అవునండి, ఈ రోజుతో నేను చేస్తున్న 21 రోజుల అమ్మవారి దీక్ష పూర్తయింది. ఆ అమ్మవారి దయ వల్ల మీకేమీ కాలేదు. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. ఇదిగోండి అమ్మవారి కుంకుమ. మీరు పక్కనున్నంత వరకు నాకేమీ కాదండి. నా కోసం మీరు ఇలా కష్టపడ్డమే నాకు కొంచెం బాధగా ఉంది. బాధ ఎందుకండి? ఇది నా బాధ్యత. నా బాధ్యతని నేను నిర్వర్తించాను, అంతే. ప్రసాద్ బాబు, ఇదిగో నువ్వు చెప్పినట్టే కొత్త బట్టలు తీసుకొచ్చాను. కొత్త బట్టలా? ఎవరికండి? చెప్తాను ఉండండి. బాబాయ్, బాబు నువ్వు అందరిని పిలు. అలాగే. సూర్యం బాబు, కార్తీక్ బాబు, అమ్మ అంజలి, తాయారమ్మ, సిరి, అందరూ రండి రండి రండమ్మా. ఏంటి బాబాయ్? పిలిచింది నేనైనా పిలిపించింది మాత్రం ప్రసాద్ బాబు. ఏంటన్నయ్య పిలిచావు? చెప్తాను రా. లక్ష్మి గారు, ఇదిగో ఈ కొత్త బట్టల్ని మీ చేతుల మీదుగా సూర్య సిరియల్కి ఇవ్వండి. దేనికండి? ఇప్పుడు మాకు ఈ కొత్త బట్టలు ఎందుకన్నయ్య? అవును బావగారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటారేంటి? రేపు మీ పెళ్లి రోజు కదా, అందుకే ఈ కొత్త బట్టలు. అవును కదూ, మర్చిపోయాను. రేపు వీళ్ళిద్దరి మొదటి పెళ్లి రోజు. అందుకే నాన్న వాళ్ళు ఎటు ఊర్లో లేరు కాబట్టి ఉన్నంతలో సంతోషంగా వీళ్ళిద్దరి పెళ్లి రోజు జరిపిద్దాం అనుకున్నాను. దానికోసమే ఈ కొత్త బట్టలు లక్ష్మి గారి చేత ఇప్పించాలనుకున్నాను. లక్ష్మి గారు, ఇవ్వండి. తీసుకోండమ్మా. ఇవ్వమ్మా. ఇప్పుడు అమ్మవైనా వదినమ్మవైనా నువ్వేగా. నీ మంచి మనసు. అవి ఎందుకు బావగారు? ఆహా. అలా అనకమ్మా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, అందరం కలిసి సంతోషంగా ఉన్న సమయంలో ప్రసాద్ బాబుకి యాక్సిడెంట్ అయింది. అందుకే ఇప్పుడు ఈ వ్రతం వల్ల అలాంటి దిష్టి గాని చెడు గాని ఏదైనా ఉంటే అదంతా పోయి మళ్ళీ మనకి మంచి జరుగుతుందమ్మా. కాదనకమ్మా. అవునమ్మా, ప్రసాద్ గారు ఏం చేసినా అది మీరు బాగుండాలనే చేస్తారు. అందుకే కాదనకుండా ఒప్పుకోండమ్మా. అలాగే అక్క. బాబాయ్, కార్తీక్, మీరిద్దరు రేపటి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగేనయ్య. బాబాయ్ పద. పద. అమ్మా అంజలి, పద. మనం కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సరే పద పిన్ని. తల్లి. అంజలి, 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 ఎందుకు అలా అరుస్తున్నావు? నా ఆనందం నీ కరుపులా వినిపిస్తుందా?
ఎందుకు అంత ఆనందం? అసలేమైంది? ఇందాకటుండి నా కుడిక నొక్కటే అదురుతుంది తెలుసా? ఆ మాత్రం దానికి అంతలా ఆనందపడాలా? మరి కుడికన్న దొరికితే అంతా మంచి జరుగుతుంది పెద్దలు అంటారు కదా. ఇప్పుడు నా కుడికన్న అదురుతుంది అంటే ఖచ్చితంగా మనకంతా మంచి జరుగుతుంది. అందుకేనేమో అన్న వదిన్లు సూర్యాసిరి పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళిద్దరి చేత రేపు వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతంతో సూర్యాసిరిలు మళ్ళీ ఒకటవుతారని నాకు అనిపిస్తుంది. ఇక మనందరం ఇంతకు ముందులా హ్యాపీగా కలిసిమెలిసి ఉండొచ్చు. చా, మనకు కూడా పెళ్ళై ఉంటే రేపు సూర్యాసిరిల పక్కన మనం కూడా జంటగా కూర్చొని వ్రతం చేసేవాళ్ళం. చా, ఏం చేస్తాం చెప్పు? ఛాన్స్ మిస్ అయ్యాం. నువ్వు చెప్పేది వినడానికి బాగుంది, కానీ అది జరిగే పనేనా కార్తీక్? అదేంటంజలి పుసుకుని అంత మాట అనేసావు? మన ఇద్దరి పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నేను మాట్లాడుతుంది మన పెళ్లి గురించి కాదు, మరి మా అక్క గురించి. మా అక్క అంటే మీ అమ్మా నాన్నలు ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీ అన్నయ్యతో పెళ్లి చేస్తే ఎక్కడ మీ అన్నయ్యకు ప్రమాదం అన్నట్టుగా మా అక్కని దూరం చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు అక్క పెళ్లి మీ అన్నయ్యతో జరగదేమోనని భయంగా ఉంది కార్తీక్. మా అక్కకు జరగని మంచి మనకు జరిగే ఏం ప్రయోజనం చెప్పు? చచ్చా, నువ్వు అలా అధైర్యపడకంజలి. వదిన లాంటి మంచి మనిషిని ఎవరైనా ఎందుకు దూరం చేసుకుంటారు చెప్పు? ఏ అన్నయ్య కోసమైతే మా అమ్మా నాన్నలు వదిని దూరం చేయాలని చూస్తున్నారో అదే వదిన మా అన్నయ్యని మాకు దూరం కాకుండా చేసింది. తను సేవలు చేసే మా అన్నయ్యని బ్రతికించింది. అలాంటి దేవతను ఇంట్లో పెట్టి కొలుస్తామే తప్ప బయటకు పంపించమంజలి. వదిన చేసిన సేవల్ని మా అమ్మ నాన్నలు కూడా చూశారు. ఖచ్చితంగా వాళ్ళ మనసు కూడా మారుతుంది. నాకు ఆ నమ్మకం ఉందంజలి. చూస్తూ ఉండు, రేపు జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల మనందరి జీవితాలు మారిపోతాయి. ఇక దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? మా అక్క సంతోషం కంటే నాకు కావాల్సిందేమీ లేదు కార్తీక్. ప్రతి భార్యాభర్తల జీవితంలో పెళ్లి రోజు అనేది మధురమైన సంఘటన. కానీ కొంతమందికి మాత్రం అది మర్చిపోలేని సంఘటన. మనసులు కలవని భార్యాభర్తల మధ్య ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నొచ్చినా వేస్టే. ఏం చేస్తాం, అంతా కర్మ. దేనికైనా రాసి పెట్టుండాలి. మనుషుల్లో ప్రవర్తించుంటే మనసులు కలిసేవి. కానీ మృగాల్లా ప్రవర్తించినందుకే మనసు విరిగిపోయింది. పశువుకైనా తెలిసే పలుపుతాడు కడతారు. అలాంటిది మనిషిని, పైగా ఆడదాన్ని. నాకు మనసుందని తెలుసుకోకుండా పసుపు కంటే హీనంగా నా మెళ్ళో పసుపు తాడు కట్టేశావు. పెళ్లి అనే మాటకే అర్థం లేకుండా చేశావు. నా జీవితంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన రోజుని పెళ్లి రోజు అనే పేరుతో ఎలా వేడుక చేసుకోమంటావు?